వైఎస్ భారతిరెడ్డి ఇది ఇప్పుడు దాదాపు పరిచయం అక్కరలేని పేరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యగా మాత్రమే వైఎస్ భారతి అని తెలిసిన వాళ్లకు ఆమె గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వైఎస్ భారతి ఎక్కువగా వార్తలలో కనిపించని వ్యక్తి. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే వైఎస్ భారతి చిరునవ్వు వెనకాల ఎన్నో అలుపెరగని రాజీ పడని పోరాటాలు ఉన్నాయి అనేది అక్షర సత్యం. చిన్న చిన్న ఒడిదుడుకులకై ఒత్తిడికి గురే యువత, మహిళలు, వ్యాపారవేత్తలు అర్ధాంతరంగా జీవితాలు ముగిస్తున్న ఈ రోజుల్లో వైఎస్ భారతి జీవితం నిజంగానే ఎందరికో స్ఫూర్తి. వైఎస్ భారతి గారాభంగా పెరిగి గొప్పింటి కోడలై ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఒక ఫేమస్ డాక్టర్ కుమార్తెగా గారాభంగా పెరిగిన జీవితం, ఉన్నత విద్యాభ్యాసం, ఆపై రాజకీయంగా గట్టి పట్టున్న కుటుంబంలోకి కోడలు, ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న జీవితంలో పెను తుఫానుల పెద్ద విషాదం, కుటుంబ పెద్దను బలికొన్న ప్రమాదం, భర్తపై ఆరోపణలు, రెప్పపాటులో జీవితం మొత్తం తలకిందులు. ఇవన్నీ ఒకే ఒక్కరి జీవితంలో చోటు చేసుకుంటే ఆమె వైఎస్ భారతిరెడ్డి. కొందరు ఆప్యాయంగా భారతమ్మ అని పిలుచుకుంటారు. వైఎస్ జగన్ పై ఆరోపణలు రాకముందు వరకు ఎవరికి పెద్దగా పరిచయం లేని పేరు భారతి. ఒక్కసారిగా బాధ్యతలు చేపట్టి భర్త నమ్మిన సిద్ధాంతాలన్నీ కొనసాగించి తమను నమ్ముకున్న ఎందరికో తోడుగా నిలిచి భర్త విజయంలో ప్రతి అడుగులో తన వంతు పాత్ర పోషించి ఎందరికో స్ఫూర్తిగా శక్తివంతమైన మహిళగా నిలిచిన వైఎస్ భారతి గురించి ఎందరికో తెలియని విషయాలు. వైఎస్ భారతి తల్లిదండ్రులు సంఘంలో మంచి హోదాలో ఉన్న వ్యక్తులు. భారతి తండ్రి గంగిరెడ్డి, తల్లి సుగుణారెడ్డి ఇద్దరు డాక్టర్లే. పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ అంటారు కదా, అలాంటి జీవితమే వైఎస్ భారతిది. గారాభంగా పెరిగింది. ప్రాథమిక విద్యాభ్యాసం కడపలో, ఆ తరువాత బెంగళూరులోనే బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్లో విద్యను అభ్యసించి ఆపై అనంతపురంలో శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. భారతికి 1996 ఆగస్టు 28న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వివాహం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి భారతీల వివాహం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అసలు భారతీ తల్లిదండ్రులు ఇద్దరు పేరున్న డాక్టర్లే. అలాంటిది తమ కూతురుని పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండే కుటుంబంలోకి కోడలిగా పంపడానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, భారతీ తల్లి సుగుణారెడ్డి ఇద్దరు ముందు నుండి మంచి స్నేహితులు. గుల్బర్గ్ లో ఉన్నప్పుడు వీరిద్దరూ డాక్టర్ చదువుతున్నప్పుడు అన్నా చెల్లెలుగా ఉండేవారట. అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడికి నీ కూతురుని చేసుకుంటాను చెల్లెమ్మ అని ఆమెకు మాట ఇచ్చారట. వైఎస్ జగన్ కి భారతికి కూడా ఒకరికి ఒకరు నచ్చడంతో వీరి వివాహం జరిగింది. వివాహం తరువాత భర్త జగన్మోహన్ రెడ్డితో కలిసి బెంగళూరులోనే నివాసం ఉండేవారు. మామ సీఎం అయిన తరువాత కూడా వీరు బెంగళూరులోనే ఉండడం విశేషం. జగన్ వ్యాపారాలలో తెర వెనుక సాయం చేస్తూ ఇద్దరు బిడ్డలకు తల్లిగా కుటుంబ అవసరాల మేరకు ఇంటికే పరిమితం అయ్యారు. అలా సంతోషంగా వారి జీవితం సాగిపోతుండగా 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప నుండి ఎంపీగా ఎన్నికైన కొన్ని రోజుల తరువాత వారి ఫ్యామిలీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. దీంతో భర్త, ఇద్దరు కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డి కూడా హైదరాబాద్ కు వచ్చారు. మామ సీఎం, భర్త ఎంపీ, తండ్రి పేరున్న డాక్టర్. అటు పుట్టింటిలో ఇటు అత్తవారింట్లో ఉన్నతంగా సాగిపోతున్న జీవితంలో పెను తుఫాన్. అనుకున్నది జరిగితే అది జీవితం కాదు కదా, మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అన్నట్లు రాష్ట్ర సీఎం గా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల మనసులో చెరగని ముద్ర వేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్ మరణం, అన్నీ చూసుకునే మామగారి అకాల మరణం భారతిని ఎంతగానో కృంగదీసింది. భర్త జగన్ ని భారతి ఓదార్చుతుంటే తన తండ్రి ఎందరికో ఆరాధ్య దైవం. ఆయన మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చాలని జగన్ భావించారు. అనుకున్నదే తడువుగా ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో భారతి జగన్ కి మద్దతుగా నిలిచారు. అయితే నాటి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు నాటి పార్టీ పెద్దలకు, ప్రభుత్వంలో కొందరికి నచ్చలేదు. అయినా సరే నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని 125 కాంగ్రెస్ పార్టీ పెద్దలను ధిక్కరించి మొండి ధైర్యంతో జగన్ ముందుకు వెళ్తే అంతే ఆత్మవిశ్వాసంతో భారతి అండగా ఉన్నారు. అప్పటి వరకు భర్త చాటు భార్యగా ఇంటికే పరిమితం అయిన వైఎస్ భారతిరెడ్డి ఒక పక్క కుటుంబ బాధ్యతలను, మరో పక్క వ్యాపార బాధ్యతలను తన భుజ స్తంభాలపై వేసుకున్నారు. ఆ తరువాత పరిణామాలతో జగన్ సొంత పార్టీ పెట్టడం, అవినీతి ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం జరిగింది. అది భారతి జీవితంలో మరో ఊహించని విషాదం. భర్త జైలుకు వెళ్లడంతో పిల్లల బాధ్యతలు, కుటుంబ బాధ్యతలతో పాటు అన్ని వ్యాపార బాధ్యతలు కూడా భారతి మీదే పడ్డాయి. ఒక పక్క
కుటుంబ పెద్దను కోల్పోవడం, మరో పక్క భర్త జైలుకు వెళ్లడం, ఇంకో పక్క తమనే నమ్ముకొని ఉన్న వారి బాగోగులు, మరో పక్క అనేక వ్యాపార బాధ్యతలు. అయినా సరే దుఃఖాన్ని దిగమింగుకొని భవిష్యత్పై భరోసాతో కూతుళ్లలో ఆత్మవిశ్వాసం నింపి వ్యాపారాలను, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపారు. జగన్ కి ఉన్న ఎన్నో వ్యాపారాలైన భారతీ సిమెంట్స్, సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ తో పాటు కుటుంబానికి ఉన్న ఎన్నో వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే భారతి వ్యాపార సామర్థ్యానికి జగన్ కి ఉన్న ఎన్నో వ్యాపారాలన్నీ ఒకెత్తైతే మీడియా రంగం ఒకెత్తు. సాక్షి మీడియా స్థాపించినప్పటి నుండి దాదాపు జగన్మోహన్ రెడ్డి వరుసగా ఏదో ఒక కారణంతో దానికి దూరంగానే ఉంటూ వచ్చారు. అప్పటికే కూకటి వేలతో పాతుకుపోయిన ఎల్లో మీడియాకి సాక్షి పేపర్ అని, సాక్షి ఛానల్ ని ధీటుగా నిలబెట్టిన ఘనత మాత్రం ఖచ్చితంగా వైఎస్ భారతికే దక్కుతుంది. ఆమె ఎన్నో వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళా వ్యాపారవేత్తగాను మంచి పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, సిబిఐ వాళ్ళు కావాలనే వేధిస్తున్నారని, కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి సంస్థలను ఇరికించారని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ రాసి సంచలనం సృష్టించారు. అసలు జగన్ కు ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అతను అధికారి కాదు, అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడా కాదు. అతను ఎలా ఇన్ని ఆర్థిక నేరాలకు పాల్పడతాడు అంటూ ఆమె ప్రశ్నించిన తీరు సామాన్యులను సైతం నిజమే కదా అన్న ఆలోచనలు రేకెత్తించాయి. ఇక జగన్ పై దాడులకు వ్యతిరేకంగా గవర్నర్ నివాసం ముందు కుటుంబంతో ధర్నా చేసి తమ ఆవేదనను బయటపెట్టారు. అంతేకాక జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల యాత్ర చేసినప్పుడు కూడా భారతి అటు షర్మిలకి, ఆమె పిల్లలకి తన వంతు సహకారం అందించారు. కుటుంబం పోరాటం, ప్రజల అండ, దేవుని ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి 16 నెలల జైలు జీవితం అనంతరం విడుదలయ్యారు. ఆయన జైలు నుండి విడుదలైన తరువాత పూర్తిగా ప్రజలతో మమేకం అవ్వడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో మళ్ళీ మొత్తం కుటుంబ వ్యాపార విషయాలు భారతీనే చూసుకోవాల్సి వచ్చింది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే, పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూనే తాను సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ప్రశంసలు దక్కించుకున్నారు. వ్యాపారం, కుటుంబంతో పాటు భారతి చేస్తున్న ఒక ఉన్నతమైన పని దాదాపు చాలా మందికి తెలియదు. భారతి మామ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందులలో వెంకటప్ప మెమోరియల్ స్కూల్ ని స్థాపించారు. దానిని భారతీనే అంచెలంచెలుగా అభివృద్ధి చేసి నేడు దాదాపు 2000 మంది విద్యార్థులకు ఉచితంగా అన్ని వసతులతో ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారు. చిన్న సాయం చేస్తేనే ఎంతో పబ్లిసిటీ చేసుకునే ఈ రోజుల్లో కొన్ని ఏళ్లగా ఉచితంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్న భారతి గురించి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పే వరకు దాదాపుగా ఎవరికీ తెలియదు. అది ఆమె నిడంబరతకు నిదర్శనం. ఇక 2014లో వైఎస్ఆర్సీపీ తొలిసారి పూర్తి స్థాయి ఎన్నికల బరిలో దిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం భారతి ప్రచారం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఒకానొక దశలో నిరాశ చెందిన భారతి తోడుగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డిలో ధైర్యాన్ని నింపడంలో తన వంతు కృషి చేశారు. ఇక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో ఉండడంతో భారతి తన వ్యాపార, కుటుంబ బాధ్యతలను కొనసాగించాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా 3600 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంటే భారతి ప్రతిసారి తెర వెనుక ఆయనకి అండగా నిలిచారు. ప్రత్యర్థుల ఆరోపణలు సైతం లెక్క చేయకుండా అటు కుటుంబాన్ని, ఇటు వ్యాపారాన్ని అన్ని తానే చూసుకున్నారు. ఇక 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి తోడుగా భారతి కూడా పరోక్షంగా ఎంతో కష్టపడ్డారు. ఒక మీడియా సంస్థకి అధినేత అయిన భారతి మీడియాకి చాలా దూరంగా ఉండేవారు. అలాంటిది ఎన్నికల సందర్భంగా మీడియా ముందుకు కూడా వచ్చారు. ప్రత్యర్థులు జగన్ పై గంటలు విమర్శలు చేసిన భారతి మాత్రం నేను చెప్పదలుచుకున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి ప్రతి అవ్వా తాతకు చేతికర్రగా, ప్రతి తల్లిదండ్రులకు పెద్ద కొడుకుగా, ప్రతి ఆడపిల్లకు అన్నగా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి మా మామ వైఎస్ రాజశేఖర రెడ్డిలా ప్రతి పథకం అందేలా చేస్తాడు అని ఖచ్చితంగా చెప్పగలను అని స్పష్టంగా చెప్పారు. మీ భవిష్యత్తుకు ఎవరి బాధ్యత కాదు, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, నిర్ణయం మీదే అంటూ ప్రజలకు బహిరంగంగా లేఖ రాసి వైఎస్ఆర్సీపీలో సరికొత్త జోష్ నింపారు. పులివెందులతో పాటు కడప వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వారి విజయానికి తోడ్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, వ్యాపారాలకు దూరంగా ఉన్న భారతి ఆయనకు అన్ని విషయాలలో
తోడుగా నిలిచారు. జగన్ కష్టానికి భారతి సహకారం, ప్రజల దీవెన, దేవుడు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం భారతి జీవితంలో ఒక ఆనందకర సంఘటన. వైఎస్ భారతికేంటి, ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య. ఆమెకేంటి విలాసవంతమైన జీవితం అనుకునే ఎందరికో ఆమె జీవితం ఒక స్ఫూర్తి. ఉలి దెబ్బ తగిలితేనే రాయి శిల్పంగా మారుతుంది అన్నట్లు జీవితంలో కష్ట సుఖాలు సర్వసాధారణం. కాలం కలిసి రానప్పుడు కృంగిపోవడం, వైపరీత్యాలకు పాల్పడడం కాదు, ఎదుర్కొని పోరాటం చేయాలి. ఆనందకర జీవితంలో విషాద ఛాయలు అలుముకున్న మొక్కవోని ధైర్యంతో, సహనంతో ముందుకు సాగుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు వైఎస్ భారతిరెడ్డి. ఆమె నేడు శక్తివంతమైన మహిళ, ఎందరికో స్ఫూర్తి. హ్యాట్స్ ఆఫ్ భారతి గారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.